పార్టీ ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా జనసేన పార్టీ తరఫున మేము అందరం రెస్పాండ్ అవుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ సంఘటనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ చూస్తే అసలు ఎలా పాసిబుల్ అయింది, ఈ గుంతలు ఏంటి, నేను వచ్చేటప్పుడే చేవేల నుంచి ఇటు ఈ రోడ్డు వైపు వస్తున్నప్పుడు రోడ్డు ఎంత దుర్భర స్థితిలో ఉందంటే రోజు అంటే ఇలాంటి సిచ్యువేషన్ రోజు అంటే ఇది ఎలివేట్ అవుతుంది తప్ప రోజు ఎలాంటి యాక్సిడెంట్ అవుతున్నాయో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం వికారాబాద్ ఏమో పర్యాటక ప్రాంతమైన ఆల్మోస్ట్ వీకెండ్లో ఎవ్రీ టైం ఇక్కడ కొంచెం రద్దీగా ఉంటుంది అనిపించింది. అండ్ ఇరుకు రోడ్లు, ఇంత ఇరుకు రోడ్లు ఈ వైపు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు ఈ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అసలు రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నెన్నో రోడ్లు డెవలప్ చేస్తారు కానీ ఇది రద్దీగా ఉండే రోడ్ను డెవలప్ చేయకుండా ఎవ్రీ టైం కనీసం ఎన్ని గుంతలంటే వచ్చేటప్పుడు దీంట్లో యాక్సిడెంట్ జరిగే స్కోప్ ఉందని మనకు అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి ఇది పాలకుల నిర్లక్ష్యం అనిపిస్తుంది. అందులో ఇలాంటి హెవీ వెహికల్స్ అంటే మీన్స్ బస్సులు వస్తున్నాయి చూడండి, మీరు గమనిస్తే నిమిషానికి అంటే అర నిమిషానికి ఒక వెహికల్స్ రోడ్ ఇలాంటి రద్దీ ఉన్న లారీలు బస్సులు జరుగుతున్న రోడ్లో ఈ రోడ్లకు అసలు సంబంధం లేదు. ఇలాంటి రోడ్ల మీద అంత హెవీ వెహికల్ వస్తున్నాయి. అసలు ఎలా చేస్తున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ యాక్సిడెంట్ ఎంత ఎక్స్రేషా ఇచ్చినా సరే, వాళ్ళకి ఎంత పరిహారం చెల్లించినా సరే వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. అంటే ఆ 25 మంది చనిపోయారు, చాలామంది గాయపడున్నారన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఎంత విషాదం నెలకొంటుందో అసలు ఊహకి అందట్లేదు. ఇప్పుడు ఏం లేకుండా ఇలా చూస్తేనే మనకి అంటే ఏదో సంథింగ్ ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. అసలు లైవ్లో చూసి ఇలా ఆ ట్రామా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ ప్రభుత్వం ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ నా ఉద్దేశం. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ ఇక్కడ పిలిపించి కుటుంబాలకు అండగా నిలబడుతుంది జనసేన అనే ఒక ప్రయత్నం ఏమని చెప్తారా? 100% అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగానే ఉంటారు. ప్రభుత్వం కూడా అండగానే ఉండాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు అండ్ మెరుగైన చికిత్స, ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం మెరుగైన చికిత్స అందించాలని కోరుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఈ రోడ్లు, ఇలాంటి దుర్భరమైన రోడ్లు మీరు గమనిస్తే అసలు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ ఆగిపోవాల్సిన సిచ్యువేషన్. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. అండ్ ఇది టువర్డ్స్ కర్ణాటకకి కనెక్ట్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఇలాంటి రోడ్డు ఈ స్థితిలో ఉండడం అనేది నిజంగా ఒక్కసారి ప్రభుత్వాలు ప్రశ్నించుకుంటే బెటర్ అనిపిస్తుంది. 6:30కి మా చేనుకి వెళ్తున్నాము. ఇక్కడనే ఆ మర్చెడు దాటినాక ఉంటుంది. ఇక్కడ మా భార్యను దించి ఆమె చార్మినార్ వెళ్తుంది, నేను చేనుకు పోయి రిటర్న్ మళ్ళీ 6:35కి సౌండ్ వచ్చింది, పేలుడు సౌండ్ వచ్చింది, టైర్ వాళ్ళనే పేలుడు సౌండ్ వచ్చింది. అక్కడ ఏం చూసేసరికి మొత్తం ఇంకా బండి మీద అంటే బస్సు స్పీడ్ ఉండేది, చాలా స్పీడ్ ఉండేది, వెహికల్స్ ఏం లేవు, ఇది నిదానం వస్తుంది. అక్కడ ఇంకో బైకు ఆడ గుంత ఉంది కదా, ఆ గుంత దగ్గర బైక్ ఉన్నది, ఆ బైకును తప్పేయనికే లారీ డ్రైవరు ఇక్కడ వచ్చిండు. ఇది స్పీడ్ ఉండుట్లా ఇది దానికి పోయి తాకేసి ఆర్టీసీ బస్సు పోయి టిప్పర్ అది వాస్తవానికి జరిగిన సంఘటన. అది మీరు ప్రత్యక్షంగా చూసినా నేను ఆడికేని ఇక్కడ ఎండిపోయిన చెట్టు కనబడుతుందా ఆడ, అక్కడ నుంచి చూసిన వచ్చిరా రాలే. నాకు భయం అయింది, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా కాగలదని చెప్పి అక్కడ ఆగి ఒక 15 నిమిషాల తర్వాత వచ్చేసిన. వచ్చినప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ మొత్తం బస్ మీద ఇది టిప్పర్ పడిపోయింది, మొత్తం ఇది ఏకదమ్ బస్సు కొట్టేసింది కదా. కొట్టినప్పుడే అది లోడ్ ఎక్కువ ఉన్నది, 60 టన్నుల లోడ్ ఉంటుంది ఆ బండిలో, అది నిదానమే ఉంది బండి కూడా. వాడిని తప్పేనిక పోయి బస్సు వాడు దీనికి తాకేసి వచ్చి ఏమన్నా లోపల వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేసినామా? మనం లోపల పరిస్థితి అంటే నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయిందన్న, నేను ఏం ముట్టకోలేను, వంగి ఏం చేయలేకపోతా. నేను దూరం నుంచి చూస్తే ఏం చేస్తారు? అప్పటికి వచ్చేసారు. అంత చిన్న పాప ఉంటుంది, ఆమె ఆ బిడ్డను కాపాడడానికి ఇట్లా మొత్తం పిల్ల మీదకి ఇట్లా వంగి పండుకొని ఉన్నది సీట్లని. అట్లనే అయినా గంట అయింది ఆ పాపను తీసే వరకు. అంతా అది వర్ణించలేని బాధ, చెప్పలేని బాధ అది.
ఇప్పుడు ఆ పాప తల్లి మీద కంకర మొత్తం వచ్చి పడిపోయింది, మొత్తం మునిగిపోయింది ఆ కంకరలో. నేను చనిపోయినా సరే నా బిడ్డనన్న బతుందని చెప్పి ఇట్లా ఇట్లా ఉండిపోయింది. చేతిలో ఒడిలో పెట్టుకొని మీద కంకర పడకుండా. అయినా కూడా పాప కూపిరి ఆడలేక మొత్తం చనిపోయింది, పాప చనిపోయింది. ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. బయటికి తీసే పరిస్థితి లేదా అప్పుడు? ఒకసారి చూడండి, ఆ పాపను చూస్తే మీరే బాధపడతారు. ఆ పాప విజువల్స్ చూస్తే అది చెప్పలేం సార్. అది ఇంకా ఈ రోడ్డు మీద ఇంకెంత రోడ్డు మీద పోయేటోళ్ళ పాపని లాగితే బాగా బయటకు వస్తుండేనేమో కదా. ఇంత చిన్న పాప, ఒక్కసారి చూడండి, ఇంత చిన్న పాప, తల్లి కూతురు తల్లి కూతురు ఇట్లా మొత్తం పెట్టేసుకుంది. ఒళ్ళో పెట్టుకొని కూడా మస్తు ప్రయత్నం చేసింది తల్లి, కానీ మొత్తం మీద పడిపోయింది కదా కంకర, వీడి వరకు పడిపోయింది కంకర. మొత్తం తల్లి నిండిపోయిందా దాంట్లో? మొత్తం ఇట్లా ఇట్లా పెట్టుకున్నదా మీద. ఇటు డ్రైవర్ వెనకాల కూర్చున్నా రైట్ సైడ్లో కదా, ఈ మధ్యలో ఆ మేడం నిలబడ్డ మధ్యలో. డ్రైవర్కి రెండో సీట్లను మూడో సీట్లో. ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు అప్పుడు? ఏం చేసాం సార్, మొత్తం కంకర ఉన్నది అందులో. ఆ కంకర దుమ్ము మనం ఇట్లా నూకుతుంటే మొత్తం డస్ట్ అంతా మీదకి వస్తుంది. కంకర లేకపోతే వీళ్ళంతా బతికేటోళ్ళేనా? అంటే ఇంకేం జరిగేది ఉంది, కంకర ఇంకా అంతకెక్కువ అయ్యేది ఉండేను. మరి చెప్పలేం కదా, అప్పుడు ఎంటీ బండి ఉంటే ఇంకా స్పీడ్ ఉంటుండే కదా. ఆ స్పీడ్కి ఈ స్పీడ్కి ఇంకెంత దారుణం ఛాన్స్ ఉంటుండే. అట్లా మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో అప్పుడు? 72 మంది ఉన్నారు సార్. ఎట్లా దిగిరు అంటారు వీళ్ళందరూ? అద్దాలు వల కొట్టేసి వాళ్ళంతా వాళ్ళే కొట్టిరా బయట నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పలగొట్టేసి ఒక్కొక్కరిని దింపారు. దాంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా చనిపోయారు, అక్క చెల్లెలు అందరు టోటల్ వాళ్ళదైతే ఇంకా కుటుంబమే ఆరిపోయింది. ఇక్కడనే మొన్న చిట్టంపల్లి గేట్ అయినా గిన్నె అయింది. మొన్న ఆయన బ్రెయిన్ మొత్తం చిట్లిపోయి బయట పడ్డది, కాలు ఇరిగిపోయి ఇట్లా మొత్తం ఉల్టా అయిపోయింది. తీసి ఇక్కడనే వండబెట్టినాం. మా బామ్మాడిది పిల్లగాడు కూడా మొన్న యాక్సిడెంట్ అయింది 15 days కింద. మొత్తం ఇదే రోడ్డు మీద యాక్సిడెంట్లు ఇవే మేమైతే ఇంకా అది తీస్తున్నాము, పండగ పెడుతున్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదు పరిష్కారం ఏంది? ఇక అంతా వాళ్ళకు ముడుపులు అందాలే కదా, రాజకీయ నాయకులకు ముడుపులు అందాలి. నేను రాజకీయ నాయకులకు ముడుపులు అందితేనే పనులు అవుతాయి. ఇప్పుడు ఏంది చెట్ల అని పెట్టారు, చెట్ల మీద కేసులు పెట్టారు. ప్రజలు చనిపోయినాక చెట్లు ఉంటే ఏం లాభం? ఏం లాభం చెప్పు. ప్రజలు మంచిగా ఉంటేనే కదా చెట్లను, పరివారాన్ని మనం కాపాడేది. మనుషులే లేనప్పుడు చెట్లు ఉంటే ఏం లాభం? రైట్. ఉదయం 6:30 ప్రాంతంలో తను బావికి వెళ్తున్నటువంటి క్రమంలో కొద్ది దూరం వెళ్ళేటటువంటి టైంలో ఒకసారిగా శబ్దం భారీగా రావడము, ఏంటి అని వెనక్కి చూసేసరికి ఆ టిప్పర్ వాహనం వచ్చి ఈ ఆర్టీసీ బస్ పైన పడిపోయినట్టు మాత్రం ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. బాధాకరమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటన జరగొద్దు. ముఖ్యంగా మా జిల్లా, మా తాండూరు వాసులే ఎక్కువ మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడ చనిపోయినా కూడా మన వాళ్ళు, మన చుట్టుపక్కల మానవులు వాళ్ళు ఎవరు చావడమైనా కూడా, చావు అనేది ఎవరు కోరుకునేది కాదు. ఒక విషాదమైన ఘటన ఈరోజు జరగడము. ఉదయమే పొద్దున్నే ఫస్ట్ బస్సు తాండూరు నుంచి బయలుదేరి, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే తాండూరు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ సీట్లు ఖాళీ ఉండడం వల్ల రైట్ సైడ్ కూర్చొని ఉంటారు. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు 75% చనిపోవడం అనేది 14 నుంచి 16 మంది 19 మంది అంటున్నారు. ఎంతమంది చనిపోయినరో తెలియదు, కానీ భగవంతుని దయ వల్ల కొంతమంది అటు సైడ్ ఉన్న వాళ్ళు ప్రాణాలు రక్షించుకోగలిగినారు. ముఖ్యంగా టిప్పర్ మీద పడడం వల్ల ఈ కంకరంతా వాళ్ళ మీద పడి ఊపిరాడకుండా, అంటే యాక్సిడెంట్ అంటే వాళ్ళకు కొట్టేసింది కాదు ఇది, ఆ కంకర్ పైనుంచి మీద పడి లోపలికి పోయి ఆ దుమ్ము, దానికి ఉన్నటువంటి డస్ట్ ఉన్నటువంటిది అదంతా వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి సమయంలో చాలామంది కూడా ఊపిరాడక చనిపోయినరు అనేది ఉదయం, అంటే గొంతు వరకు పైకున్నోళ్ళు చాలామంది ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్నాం. మేము వాళ్ళని అందరినీ పరామర్శించేసి వచ్చినాము. కానీ ఏందైతే మొత్తము బాడీ, ఫుల్ బాడీ కింద కంకర కింద ఉండిపోయినరో వాళ్ళు మాత్రం ఊపిరాడక చనిపోయినరు. వాళ్ళ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు పడ్డం కూడా ఊపిరి ఆడలేదని అంటున్నారు. మేము ఇప్పటిదాకా శతగాత్రులతో మాట్లాడొచ్చినప్పుడు వాళ్ళ వివరాలు ఏమైంది, ఏం జరిగింది, వితిన్ 2 minutesలో జరిగిపోయిందంటే ఇది 2 minutesలో జరిగింది. కళ్ళు తెరిచి చూసే లోపల అందరి మీద కంకర ఉన్నది. నిలబడ్డోళ్ళు
కూర్చున్నోళ్ళ మీద పడ్డము, కూర్చున్నోళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కరు పడ్డము, ఇట్లా రకరకాలుగా అందరూ ఇంకా చెప్పరానిదండి. ఈ బాధ వర్ణనాతీతము. ఇలాంటి దుర్ఘటన ఎక్కడ ఎవరికి జరగొద్దనే మనం కోరుకుంటాము. ప్రభుత్వాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇలాంటివి జరగొద్దు. ఈ రోడ్డు దారుణమైన పరిస్థితి. ఎప్పటి నుంచో మేము గత ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం ఈ రోడ్డు కావాలని. మేము కూడా ధర్నాలు చేసినటువంటి రోజులున్నాయి. కానీ ఇది ఏమవుతుందంటే ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డుకు శాంక్షన్ కావడము, నేషనల్ ట్రిబ్యునల్ కింద ఉన్నటువంటి ఇది నేషనల్ హైవే, వాళ్ళు ఎప్పుడూ మాకు ఎవరికి కూడా సహకరించకపోవడము, వాళ్ళకేం వస్తుంది ఏడనో కూర్చున్నోళ్ళు. ఇక్కడ అనుభవించే వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఈ రోడ్ల పోవాలి, రాత్రిపూట ప్రయాణం చేయాలంటే దారుణం, ఉదయం ప్రయాణం చేయాలంటే అంతకన్నా దారుణము. మరి చూడండి ఈరోజు బస్సులు చిన్న రోడ్లలో డివైడర్ ఉన్న కూడా ప్లేస్ లేనంత ఉన్నది. ఇది రెండు కూడా చిన్న వేలో వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా ఇట్లాంటి అనర్థాలు అయితే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడైనా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు నేషనల్ మీడియా అంతా కవర్ చేసి ఉండొచ్చు. నేషనల్ మీడియా ద్వారా నేషనల్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా ఈ సంఘటన జరగొద్దు. ఇంత పెద్ద సంఘటన జరిగింది, కనీసం కనువిప్పు కలగాలి. ఇమీడియట్గా ఈరోజు నైట్ వరకు కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, మా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి ఇమ్మీడియట్గా ఈ రోడ్లని కనీసం చనిపోయిన వాళ్ళన్న నిదర్శనంగా వాళ్ళ కుటుంబాలకైతే తీరని లోటు. ఏ కుటుంబంలో ఒక్కరు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ఎవరు కూడా ఎన్ని వందల కోట్లు ఇచ్చినా, వేల కోట్లు ఇచ్చినా కూడా తీరనటువంటి లోటు. కాబట్టి ఇలాంటి సంఘటన ఎవరు జరగాలని కోరుకోరు. కానీ జరిగినందుకన్నా కనువిప్పు కలగాలి కేంద్రంకి. ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు కూర్చొని, మా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఇమీడియట్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పటికైనా ఈ దారుణ సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగింది తర్వాత కనువిప్పు కలగాలి అని ఇదివరకు శాంక్షన్ చేసినటువంటి వందలాది కోట్ల రూపాయలని మరి అవి దారి మరలించి తీసుకొని వేరే చోటకు మరలించారు. మేమేం పాపం చేసినాము? తాండూరు, వికారాబాద్లో ఉన్నటువంటి వాళ్ళము. మాకు ఇలాంటి దారుణ సంఘటనలు జరగడానికి మా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ చేరుకోవాలనంటే ఎప్పుడు గుండె చేతిలో పట్టుకొని ప్రయాణం చేయడమే తప్పించి ఏ రోజు కూడా సురక్షితంగా ఇంటికి పోతామా లేదా అని భయంలో ఉండేటటువంటిది. వందలాది ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈరోజు అతిపెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు గతంలో కూడా చెవెళ్ల దగ్గర కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీద లారీ ఎక్కి దూసుకొని వెళ్ళి బాధాకరమైనటువంటి సంఘటన అదొకటి. చెవెళ్ల నుంచి తాండూరు వరకు ఈ నేషనల్ హైవేని ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇమీడియట్గా రేపటి నుంచే శాంక్షన్ అమలు చేసి ఇమీడియట్గా ఈ రోడ్లను వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి కుటుంబ సభ్యులైనా పార్టీలకు అతీతంగా ఈరోజు జరిగినటువంటి దారుణ ఘటనకి ఎవ్వరు కూడా బాధ్యులము కాదు అనుకున్నా, అవును అనుకున్నా అందరం బాధ్యులమే. అందరం బాధ్యులమే. మానవ జన్మెత్తిన ప్రతి మనిషి బాధ్యులమే. కాబట్టి మనల్ని బాధ్యత రహితంగా ప్రభుత్వం వదిలేదు. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనికి శాంక్షన్ చేసినటువంటి డబ్బులు, మా రోడ్లకు మా డబ్బులు ఇవ్వండి. మా తాండూరు నుంచి వందల కోట్ల రూపాయల రెవెన్యూ ప్రభుత్వాలకు వస్తున్నాయి. మా తాండూరు రోడ్డు బాగు చేస్తే మేమందరము మళ్ళీ అదొక్క రోడ్డు వల్లనే ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినాయి. ఎమ్మెల్యేలు గెలిచినరు, ఓడిపోయినరు, ఎంపీలు గెలిచినరు, ఓడిపోయినరు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 సార్లు శాంక్షన్ అయ్యి రిటర్న్ పోయింది డబ్బు. ఈ రోడ్లు ఏనియకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ సంఘటనను చూపించి వాళ్ళ మీద కంపల్సరీ కంప్లైంట్ చేసి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దీని మీద దిగి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అదే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇమీడియట్గా ఇంత పెద్ద సంఘటన జరిగింది మీ నియోజకవర్గం, మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడన్నా మీరు చెల్లించాలి. వచ్చిపోయినా మరి కళ్ళారా చూసినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో, రేపు ఏమి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారో ఇవన్నీ మేము అడగము. మాకు కావాల్సింది ఈ తాండూరు నుంచి చెవెళ్ల వరకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇమ్మీడియట్గా మొయినాబాద్ వరకు, నాకు తెలిసి మొయినాబాద్ వరకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించాలి. రోడ్లను పెద్దగా చేయాలి. నాయకుల విషయం పక్కన పెడితే మీ పార్టీ అధ్యక్షుడు గతంలో, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే రోడ్డు మీదుగా కొడంగల్ వెళ్తాడు. అతను ప్రత్యేకంగా రంగంలోకి దిగి ఈ రోడ్ని శాంక్షన్ చేయించుకునే అర్హత అతనికి ఉంటుంది కదా. అదే చెప్తున్నామండి. మొన్న కూడా శాంక్షన్ అయింది. ఆ డబ్బు మళ్ళీ కేంద్రం ఈ నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పక కేసేసారు మా మీద. కేసేయడం వల్ల రోడ్లు ఆగిపోయినవి. మరి వాళ్ళకు ఒప్పియాలి అని అంటే వాళ్ళు మరి కనీసం నేషనల్ ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళు దిగి రావాలి కదా. మా బాధ వాళ్ళకి అర్థమవుతలేదా? ఏం సైకోయిజం ఇది? ఏం సైకోయిజం? మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు శాంక్షన్ చేయము అని అంటే అందరు ప్రజలు కదా. మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా కేంద్ర ప్రభుత్వం, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా
ప్రసాద్ కుమార్ గారు ఢిల్లీకి పోయి కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రితో మాట్లాడడం కూడా జరిగింది. దానికి 800 కోట్లకు పైగానే శాంక్షన్ అయింది, కానీ ఆ డబ్బు రిలీజ్ చేయట్లేదు, దీనికి పలకట్లేదు. మరి ఎన్నిసార్లు మేము వెళ్ళాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బాధ్యత కదా, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వారి బాధ్యత. వారిని ఎప్పుడైనా మీరు మీడియా వాళ్ళందరూ అడగండి, ఇమీడియట్గా దీన్ని ఏం చేస్తారో, మాకు శాంక్షన్ అయ్యే చేస్తారా, అది కూడా పక్కన పెడితే మా తాండూరు నుంచి రెవెన్యూ ఎంతో వస్తుంది కదా, మరి ఆ డబ్బులతో నన్న మాకు ఈ రోడ్లు వేయించండి తొందరగా. మీరు ఈ పర్మిషన్ తీసుకొని రండి చాలు, ఈ పర్మిషన్ తీసుకొని వస్తే రోడ్లు ఆటోమేటిక్గా శాంక్షన్ అయినట్టే. 4 వేస్ ఉంటేనే రాత్రి పగళ్ళు ప్రయాణం, వేలాది లారీలు తాండూరు నుంచి స్టోన్ కానీ కంకరే కానివ్వండి, శుద్ధ కానివ్వండి ప్రయాణం చేసేటటువంటి రోడ్ ఇది. కాబట్టి అత్యధికంగా రెవెన్యూ వచ్చే రోడ్ ఇదే, అత్యధికమైనటువంటి దారుణంగా ఉన్నటువంటి రోడ్ ఇదే. కాబట్టి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుంటేనే ఈ రోడ్లు బాగుపడతాయి. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మీ కళ్ళు తెరవకపోతే మాత్రం డెఫినెట్గా మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మేము కూడా ఊరుకున్నాము అని చెప్తున్నాం. आप इधर आ गया, ये पूरा सिचुएशन देखा, किसका निर्लक्ष्य है ये देखो, मैं आपको एक चीज़ बोलूँ, ये बहुत पुरानी रोड है, कोई नई रोड नहीं है. और ఇది చాలా పాత రోడ్ ఉంది. ఇక్కడ एवरीडे एक्सीडेंट అవుతుంది, हर दिन यहाँ पर एक्सीडेंट होता. और ये जो आज बड़ा एक्सीडेंट हुआ, ये बड़ा एक्सीडेंट होने की वजह इसके ऊपर बहुत बड़ी है. क्योंकि जो एक्सीडेंट होता है ये पैथोल्स रहते हैं ना, जो गड्ढे 1-1 मीटर पे गड्ढे हैं यहाँ पर. और ये काम बरसों से चल रहा. बोल रहे कि हम काम कर रहे हैं, हम बड़ी रोड कर रहे हैं, हम ये नैरो रोड है, एक ज़माने से प्रॉब्लम है. अगर आप यहाँ पर टांडूर हो या चेवड़ला हो या मन्नागुड़ा हो या यहाँ के जितने भी यहाँ पर आप एरिए है, आप एक से जाके पूछो कि ये रोड कैसी है, पूछो आप. उनके दिल में यही बोलते हैं कि यहाँ पर हर दिन एक जना इंतकाल होता, उसका हर दिन एक जना मर जाता, कोई पुरसाने हल नहीं है. कोई यहाँ पर जो अब ये जो गड्ढे है, ये गड्ढों को क्या करते, सिर्फ एक पैचेस फिलअप करते, ख़त्म. उसके बाद में रेनी सीज़न आता, फिर वो गड्ढा बन जाता. अभी वो गड्ढों से बचने के लिए अगर कोई भी अगर बचने जाता, एक्सीडेंट हो जाता, या तो मर जाता, या ना तो उसका टांग टूट जाती, या ना तो उसका हाथ टूट जाता, या तो नहीं मर जाता. तो ऐसे हालातों से गुजरी आज ये 20 जने मर गए. इसके ऊपर एक इंक्वायरी आना, एक इन्वेस्टिगेशन बैठना, एक इंक्वायरी కావాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలి. ఎవరు జిమ్మేదారు ఉంది ఇది? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడుంది, కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది, పక్కనే ఉంది, పక్కనే కొడంగల్. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోతాడు వస్తాడు ఇక్కడ నుంచి. ఆయనకి మొత్తం తెలుసు ఈ రోడ్ ఎట్లా ఉంది, ఎట్లా కండిషన్లో ఉంది. ఆ రేవంత్ రెడ్డికి మొత్తం తెలుసు. ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, ఎవరు జిమ్మేదారు? ఎంక్వైరీ పెట్టాలి ఆయన. ఎవరు? ఇది మొత్తం ప్యాథోల్స్ ఉన్నాయి, ఒక్కొక్క మీటర్స్కి ప్యాథోల్స్ ఉన్నాయి, ఎవరు జిమ్మేదారు? ఈ గవర్నమెంట్తోని మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఎవరు జిమ్మేదారు ఉంది? వాళ్ళు చూడాలి, ఎంక్వైరీ పెట్టాలి. చాలామంది ముస్లిం ఫ్యామిలీసే ఎక్కువగా చనిపోయారు దీంట్లో. కాదు, అట్లా లేదు. ఇప్పుడు నేను లోకల్స్ నుంచి తెలుసుకున్న 6 to 7 మెంబర్స్ ఉన్నారని చెప్పినారు. వాళ్ళ పాప కూడా ఉంది 2 months, చిన్న పాప కూడా ఉంది 2 months, ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉంది. సో ఇది చాలా సాడెస్ట్ డే తెలంగాణ హిస్టరీలో. ఎందుకంటే ఇది పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు మొత్తం నాయకుడు వస్తున్నారు, కాంగ్రెస్ చెప్తున్నారు ఇది చేయాలి, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు తీసుకువస్తారు, 20 మందికి చచ్చిపోయినారు, తీసుకువస్తారు, వాళ్ళకి 2 lakhs ఇచ్చేస్తారు, 5 lakh ఇచ్చేస్తారు, కథం, వాళ్ళది పని అయిపోయింది. వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు. వాళ్ళు ఇది ఎట్లా అయింది ఇది? వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరు జిమ్మేదారు ఉంది వాళ్ళ మీద కేసెస్ పెట్టాలి. సో ఏ ఇష్యూ జరిగినప్పుడే సల్మాన్ చాలా మంది ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, కిట్స్ ఇచ్చాడు, ఫుడ్ పంచాడు, ఆర్థికంగా సాయం చేశాడు. ఇప్పుడు 20 కుటుంబాలు చనిపోయినప్పుడు మీరు పార్టీ తరఫున కాకుండా పర్సనల్గా ఏం చేస్తారు? 100% అదే. అందుకొచ్చే నేను ఇక్కడ వచ్చిన అదే చేయడానికి. ఫస్ట్ నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంజర్డ్ అయినారు, ఎవరు ఇంతమంది డెత్ అయినారు, వాళ్ళు మొత్తం డాటా తీసుకొని ఇన్షాల్లా మేరే సే జో హో సక్తా మే బరాబర్ కడతా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, కానీ ఇంతకు ముందు 10 years బీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ ఎందుకు రోడ్లు బాగా చేయలేదు? అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకుడు కేసెస్ పెట్టినారు. ఇది వీలే కాంగ్రెస్ వాళ్ళదే కేసెస్ పెట్టి అది పని చేయడానికి వాళ్ళకి చాలా కష్టం చేశారు బీఆర్ఎస్ వాళ్ళకి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు చేయాలి, వీళ్ళే చేశారు.
అప్పుడు కూడా ఇదే రోడ్ అప్పుడే శాంక్షన్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కేసెస్ పెట్టినారు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు గవర్నమెంట్ కదా మీరు చేయండి. ఇప్పుడు ఒట్టిగే వస్తున్నారు. ఇప్పుడు बीआरएस गवर्नमेंट अప్పుడు చేశాను కదా बीआरएस गवर्नमेंट जब तो सैंक्शन हुआ, जब तो नहीं करे, अब आपका गवर्नमेंट है, करो आप लोग करके बताओ. हाँ वही बीआरएस गवर्नमेंट पे सैंक्शन हुआ, तुम लोग रुकाए काम को, तुम लोग केसेस डाले, काम को होने नहीं दिए. अब आपका गवर्नमेंट है ना, आप करके बताओ. अब ये 20 साल ये 20 लोग जो अभी इंतकाल कर गए, जिम्मेदार कौन है? केसेस होना और उसके ऊपर केस लगा के पूरा तरोली, अगर सीएम भी जिम्मेदार है तो उसके ऊपर सीएम को भी जिम्मेदार बनाना इसके अंदर. बस यही है. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ సపోర్టెడ్గా మాట్లాడుతున్నారు. కానీ సల్మాన్ ఫస్ట్ మీడియా ముందుకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ని విమర్శించిండు. ఎందుకు ఇంత ఫ్రెండ్షిప్ వచ్చింది బీఆర్ఎస్తో మీకు? इगो मैं भी एक नॉमिनेशन फाइल किया था जुबलील्स में. वहाँ पर एक साजिश के तहत एक जो है मेरे को एक सोच समझ कर मेरा नॉमिनेशन कैंसिल करा दी. और वो इसलिए कैंसिल कराए क्योंकि एक मुस्लिम कैंडिडेट वहाँ पर कोई नहीं रहना. और अब हम जो है वहाँ पर एक मिनॉरिटी के लिए आवाज़ उठाए, मिनॉरिटीज़ के लिए, जो कि कांग्रेस गवर्नमेंट को पसंद नहीं आया. तो इनका आइडियोलॉजी बीआरएस का आइडियोलॉजी చాలా డిఫరెంట్ ఉంది. అదే ముస్లిం వ్యక్తికి మినిస్టర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏ మినిస్టర్ చాక్లెట్ మినిస్టర్ ఆయన, ఏ మినిస్టర్ అయినా ఆయనకు అడగండి, మీరు అడగండి సార్, మీకు మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ దొరికింది కదా, మీ ఏ మినిస్టర్ సార్ అని 3 రోజు అయింది కదా. ఏ మినిస్టర్ అడగండి మీరు ఒకసారి. చాక్లెట్ మినిస్టర్ అది. ఒట్టిగే ముస్లిం మినారిటీ ఓట్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆయనకి ఇప్పుడు వేరే విషయం కదా, ఇది పొలిటికల్ ఇష్యూ. ఇది దీనిపైన ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ బస్ యాక్సిడెంట్ పైన కేసెస్ పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఎవరెవరు జిమ్మేదారు ఉంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది పాలకుల నిర్లక్ష్యం. చాలా రోజులు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు అందరు వస్తారు, అధికారులు వస్తారు, అందరు వస్తారు, అల్చల్ చేస్తారు. 4-5 రోజులు అల్చల్ చేసిన తర్వాత ఎవరు కనిపించారు. తెల్లారి మేము తిరిగేది, మేము ఎంత అవసరం పడుతున్నాం మాకు తెలుసు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే మాకు 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. అంటే ఇటు నుంచి బయలుదేరినోడు ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. ఇప్పుడు మొన్న ఆలూరులో ప్రమాదం జరిగింది, అల్చల్ చేసిర్రు, అందరు వచ్చేస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, అన్ని చేసేస్తాం రేపే అయిపోతుందని చెప్పేస్తారు. మళ్ళీ దాన్ని పట్టించుకునే నాదులే లేదు. మేము ఎంత అయితే చాలా సంవత్సరాల సంది ఇంత బాధ అనుభవిస్తున్నాము. ఇప్పటి వరకు రాజధానికి ఇది ఒక్క రోడ్డు తప్ప అన్ని రోడ్లు 1 అయిపోయినాయి. మా ఒక్క రోడ్డు మాత్రం ఇంత దుస్థితిగా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యము, ప్రజెంట్ పాలకుల నిర్లక్ష్యము. రాజకీయ నాయకులు ఏదో పబ్లిక్ సేవ చేస్తున్నామని కాదు, సేవ చేసి చూపించాలి. తక్షణం దమ్మున్న నాయకుడు ఎవరైనా సరే, అంటే మేము ఇట్లా అంటున్నానికి ఎవరైనా సరే ప్రజలు ఓట్లు వేసినాం కాబట్టి అడిగే హక్కు ఉంది. పని చేయకపోతే కొట్టే హక్కు గిట్ట మాకే ఉంది. దీన్ని గిట్ట నిర్లక్ష్యం చేస్తే ఇప్పటి నుంచి రాజకీయ నాయకులను సహించలేదు, ఎంబడించి కొడతామని మీ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్న తర్వాత కూడా స్పందన రాకుండా ఈ రోడ్లు వేయకుండా తర్వాత పబ్లిక్ మీరు ఏం చేస్తారు? స్పందన రాకపోతే రాళ్లతోని చెప్పులతో గిట్ట కొట్టడానికి అందరం రెడీ ఉన్నాం. ఎందుకంటే మేము ఓట్లు వేసినాం, అడిగే హక్కు మాకు ఉంది. రాజకీయ నాయకులు మేము ఇస్తే జీతాలు పబ్లిక్ పైసలతో తీసుకొని తిని బతుకుతున్నారు. అంటే రాజకీయ నాయకులు అందరూ చెడ్డవాళ్ళని కాదు, ఉన్నారు. అంటే ఇంత ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలోకి జరగట్లేదు కదా, మాదేం పోయిందని స్పందించట్లేదు. వస్తున్నారు ఏదో నామికవాసి వచ్చి ఇక్కడ వచ్చి చూచి పరామర్శించి ఓవడం కాదు. పొద్దున వచ్చి ఏం చేస్తున్నారు, మొత్తం దగ్గర నిలబడి వర్క్ చేయించి 1 ఇయర్ 1.5 2 ఇయర్స్లో మనం రోడ్ కంప్లీట్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసే నాయకుడు ఎవరైనా అట్లాంటి వాళ్ళకే మేము ముందుండి నడిపిస్తాం. మిగతా వాళ్ళని మాత్రం దేనికైనా రెడీ అని. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ రోడ్లను మీరు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నామండి. మాది ఇదే పక్కన విలేజ్ ఖానాపూర్. మేము చిన్న ఉన్నప్పటి ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు మాత్రం మినిమం 2 రోజులకు 3 రోజులకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక యాక్సిడెంట్ చిన్నదో పెద్దదో జరుగుతూ ఉంటుంది. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా వస్తున్నప్పుడే వస్తారు, మిగతా టైంలో కనిపించారు. ఈ గుంతలు ఆర్ఎన్బి వాళ్ళు ఉంటారు కదా, ఆర్ఎన్బి వాళ్ళు ఏం చేస్తారు? గుంతలు ఊడ్చాల్సిన బాధ్యత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి లేదా? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకొని ఇంట్లో వండుకుంటారా, ఏం చేస్తున్నారు? పబ్లిక్ని చూడాల్సిన. మేము రోడ్ ట్యాక్సీ కడతానండి, ప్రతి వారం ముందే రోడ్ ట్యాక్సీ కడుతున్నాడు. కట్టినప్పుడు మీరు పైనేసే అధికారం మీకున్నప్పుడు రోడ్లు ఊడ్చే అధికారం మీకు లేదా? గవర్నమెంట్కి లేదా? గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పబ్లిక్ గిట్ట పైనేసే హక్కు ఉండాలి. అంటే మీరు ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారు? చాలాన్లు వేస్తున్నారు, అది లేకపోతే హెల్మెట్ లేకపోతే అది మంచి పద్ధతి. మరి వీళ్ళకి ఎవడు పైన వేయాలి? పబ్లిక్ గిట్ట వీళ్ళకి పైన వేసే అధికారం ఉండాలి. గుంతలు ఊడ్చని ఆ ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేయాలి. ఎవరు చేయాలి? పై ఆఫీసర్ చేయాలి. పై ఆఫీసర్ చూస్తున్నట్టుగా ఒకటి అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు మంత్రులు వెళ్తారు మన దిక్కెళ్ళి, సీఎం గిట్ట వెళ్తాడు,
ఎవరు మన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అందరు వెళ్తారు ఇదే రోడ్ పైన, అందరు చూసుకుంటూ పోతారు. అందుకంటే వాళ్ళకి మంచి మంచి బండ్లు ఉంటాయి, గవర్నమెంట్ ఇచ్చిన బండ్లు దర్జా కూర్చొని పోతారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. పబ్లిక్ అంతా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ముందర 4 బండ్లు 5 వెనకన 5 బండ్లు అవి పబ్లిక్వే, మా పైసలతోనే తినేస్తారు. అందరూ తినేసి వాళ్ళు రాజలాకి వెళ్ళిపోతారు. మేము మాత్రము కింద పడుకుంటా చచ్చిపోయినోడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన శవం కూడా ఇంటికాడ వేసుకోవాలి. వాళ్ళు మాత్రం రాజల్లాక పైసలు తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు, ఇది ఎంజాయ్ చేస్తారు, దర్జాగా ఉంటారు. మొత్తం మీద పబ్లిక్నే ముంచేస్తారు. కానీ ఈ రోడ్డు విషయంలో ఇప్పటికైనా చర్య తీసుకోకపోతే పబ్లిక్ అందరు రాళ్లతో కొట్టే రోజు వస్తుంది. ఈ ఘటనతోటి 70 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి, 20 కుటుంబాల్లో విషాదం నెలకొంది. అవునండి, ఈ ఎన్నో జరుగుతున్నా స్పందించట్లేదు. తొందరగా స్పందించాలి. స్పందించకపోతే మేమైతే పబ్లిక్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. అందరం దేనికైనా రాజకీయ నాయకులు దెబ్బలు కొట్టడానికి వెనకాడరు. పబ్లిక్ అంటే ఎంత ఆవేదనతో ఈ విధంగా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి.